టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ కూడా. ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు 21 జనవరి అంటే జనవరి 21, 2005లో ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి. ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్ లో. ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో, ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో, కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో, అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి, అందులో పోలీస్ స్టేషన్ లో ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది. అది 1 మార్చి 2025కి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి, బత్తుల శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో, వీళ్ళు ఈ మాబు సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో 6 లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబు సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు. సో దీనికి ఏమన్నారు, పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది. ఇక్కడ మా పేరు లేదే. మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబు సుబాని టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిలుకలూరుపేటలో. మరి ఆయన ఏమి మా పేర్లు రాయలేదు ఇందులో. మరి ఈ సెటిల్మెంట్ లో మా ప్రస్తావనే లేదు. ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్ లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు. మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో గ్రీవెన్స్ లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు, అందులో కూడా మా ప్రస్తావన లేదు. అంటే ఎంత ఐ ఓపెనింగ్ ఇది. అంటే ఇంత పబ్లిక్ గా మరి ఈ రోజు ఏమైందో తెలీదు, సడన్ గా నన్ను టార్గెట్ చేయాలి, మా సిబ్బందిని టార్గెట్ చేయాలి, మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, రాజకీయంగా మేము యాక్టివ్ గా ఉన్నాము, ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలుకలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి